బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సావిత్రిపేటలో ఓ కుటుంబంపై ఓ వ్యక్తి బ్లేడు దాడులు కలకలం రేపుతున్నాయి. 6 రోజుల క్రితం ఒక వ్యక్తి తమ ఇంటి తలుపు కొట్టి పోలీస్ అంటూ బెదిరించారన్నారు. ఈ విషయంపై ఆ రోజు 100 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. మళ్లీ మరోసారి తన ఇంటి వద్ద అదే వ్యక్తి రెక్కి నిరసిస్తుండగా తాను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. తెల్లవారుజామున తన కుమారుని వాష్రూమ్ నిమిత్తం బయటకు తీసుకురాగా బాత్రూమ్ వద్ద మాటు వేసి ఉన్న వ్యక్తి తనపై బ్లేడ్తో దాడి గాయపరిచారని చెప్పుకొచ్చారు. అడ్డు వచ్చిన తన భార్య పిల్లలపై బ్లేడ్తో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీంతో దాడికి పాల్పడిన కత్తితో పాటు దాడికి పాల్పడ్డ వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నాగరాజు 23వ తారీఖున ఒక అతను ఇద్దరు కలిసి ఇంటి మీద దాడి చేశారు. ఇద్దరు కలిసి పోలీస్ అని చెప్పి తలుపులు కొట్టారు. వాళ్ళ తర్వాత దాడి చేశారు నా మీద. కానిస్టేబుల్ సార్కి ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే కానిస్టేబుల్ సార్స్ ఇద్దరు వచ్చి వాళ్ళని వేగవంతంగా తీసుకుని వెళ్ళిపోయారండి. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 24, 23, 24, 25 తారీఖున పొద్దున్నే ఆయన వదిలేడు. అక్కడికి ఆయన స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. 25వ తారీఖున ఇక్కడ రిక్కింగ్ ఏర్పాటు చేశాడండి. మొత్తం ఇదంతా తిరుగుతున్నాడండి. మాకు భయం వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల వారు అందుబాటులో లేరండి. ఆ రోజున అందుబాటులో లేరు. అందుబాటులో లేకపోవడం వల్ల నేను బ్యాక్ వచ్చేవలసి వచ్చింది. తర్వాత నిన్న పొద్దున్న 4:30 ఆ టైంకి బాత్రూమ్ వెనకాలకు వచ్చి మా అబ్బాయికి వాష్రూమ్ వస్తుందంటే తీసుకుని వెళ్ళాను. అప్పుడు బాత్రూమ్ మీదకి వచ్చి మా బాత్రూమ్ నుంచి లోపల నుంచి వచ్చి లిటరల్గా గెంటేసాడండి. నన్ను గెంటేసి పీగుల మీద కోసాడు మేడండి. మెడ మీద, తర్వాత చెవి మీద, ఇంకోటి గడ్డ మీద, చేతి మీద, మొత్తం అన్నిటి మీద ఇలాగ చేశాడు. ఆ వ్యక్తి పేరు పోలీసు వారు దర్యాప్తు చేసింది రవి కిరణ్ అండి.